మూవింగ్ ఆన్, మూసీ సుందరీకరణ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కొన్ని కీలక నిర్మాణాలు రాబోతున్నాయి. మూసీని స్వచ్ఛమైన మంచినీటి నదిగా మార్చి అభివృద్ధి చేయడమే కాకుండా మూసీ తీరంలో ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేలాగా నిర్మాణాలు చేపట్టబోతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ తీర ప్రాంతాన్ని సర్వమత సమ్మేళన సరోవరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒకసారి మూసీ నది ప్రయాణం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో చూద్దాం. ఒకసారి ఈ వీడియో వల్ల చూపించే ప్రయత్నం చేస్తాను. వికారాబాదు అనంతగిరి కొండల్లో మూసీ పుట్టింది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మంచిరేవుల, బాపుఘాట్, మక్కా మసీద్, గౌలీగూడ, ఉప్పల్, అలానే వాడపల్లి దాకా వెళుతుంది ఈ మూసీ. సో తెలంగాణలో మూసీ ప్రయాణం ఏ ఏ ప్రాంతాల నుంచి వెళుతుందో ఈ మ్యాప్ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అనంతగిరి కొండల్లో పుట్టి అక్కడి నుంచి మంచిరేవుల మీదుగా హైదరాబాద్లో బాపుఘాటు, మక్కా మసీదు, గౌలీగూడ, ఉప్పల్ మీదుగా ఆ తర్వాత వాడపల్లి దగ్గర తెలంగాణలో ఎండ్ అవుతూ ఉంటుంది. సో అలా మూసీ ప్రయాణం ఉంది, రైట్. ఇక మూసీ నది వికారాబాద్ దగ్గర అనంతగిరి కొండల్లో ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి ఇవన్నీ ప్రయాణం చేసి వాడపల్లి దగ్గర కృష్ణలో కలిసిపోతుంది. మూసీ పరివాహకంలో ఇప్పుడు ఆలయాలు, మసీదులు, చర్చ్, గురుద్వారాలు కడతామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష. 850 సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష. గ్రేహాండ్స్ ల్యాండ్ ఉందా, ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం. ముందుకు వచ్చిన తర్వాత మక్కా మసీదు ఉన్నది, ఒక అంతర్జాతీయ స్థాయి మసీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష. నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చ్ లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష. మూసీ నదీ పరివాహక ప్రాంతం వినారుగా మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పుడు సర్వమత సమ్మేళనాన్ని అభివృద్ధి చేసి మత సామరస్యాన్ని నెలకొల్పుతామంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఇంకొక పక్కన అల్లా ఉంటాడు, ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది, ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు. ఈ 4 మతాలకు సంబంధించి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. సీఎం రేవంత్ చెప్తున్నట్టు మూసీ తీరం సర్వమత సరోవరంగా మారితే ఎలా ఉంటుంది ఈ వాల్ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. మూసీ తీరంలో ఎక్కడెక్కడ ఆలయం, మసీదు, గురుద్వారా, చర్చ్ వంటి నిర్మాణాలు రానున్నాయో ఒకసారి చేద్దాం. వికారాబాద్లో పుట్టిన తర్వాత మంచిరేవుల దగ్గరకు వస్తుంది అనుకున్నాం కదా. మంచిరేవుల విషయంలోకి వస్తే ఆయన ప్రస్తావిస్తున్నారు 850 ఏళ్ల నాటి పురాతనమైన కాకతీయుల కాలం నాటి శివాలయం ఉంది. సో ఇప్పుడు ఈ 850 ఇయర్స్ ఓల్డ్ శివ టెంపుల్ని నిర్మించదలుచుకుంటున్నారు. పెద్ద ఎత్తున చాలా అద్భుతంగా నిర్మించాలన్న ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి మూవ్ అయితే బాపుఘాట్, ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణంలోకి వస్తుంది. సో ఇక్కడ ఈ సరోవర్ ప్రాజెక్ట్ సబర్మతి రివర్ ఫ్రంట్ ఐడియా ఎలా ఉందో అలాంటి అంతర్జాతీయ బాపుఘాట్ కట్టాలనుకుంటున్నారు. తర్వాత అంతర్జాతీయ స్థాయి మసీదు నిర్మాణం మక్కా మసీద్ దగ్గర అక్కడ నిర్మించాలి అనుకుంటున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి గౌలిగూడ వెళ్తే గౌలిగూడలో ఒక సిక్ చాప్ని అంటే స్వర్ణ దేవాలయం లాంటి ఒక గురుద్వారా నిర్మాణాన్ని చేపట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఉప్పల్ దగ్గరకు వచ్చాక మెదక్ లాంటి ఒక చర్చ్ని, మెదక్ అంత పెద్ద అలాంటి చర్చ్ని నిర్మించాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇలా సర్వమత సమ్మేళనాలు మూసీ పరివాహకానికి ఆనుకొని. ఇక మూసీ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సాక్షిగా మరిన్ని డీటెయిల్స్ వెల్లడించారు. మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని, అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం కొనసాగుతుందని అన్నారు. మూసీ, ఈసా నదులు కలిసే చోట బాపుఘాట్ అని, అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టామంటున్నారు ముఖ్యమంత్రి. అయితే వాళ్ళు చెప్తా ఉన్న వివరాల ప్రకారం మూసీ ప్రాజెక్టు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 150 ఎకరాల సేకరణ జరగాలి. భూములు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇక మూసీ నిర్వాసితులకు కాలనీలు నిర్మించాలి.
ఫస్ట్ ఫేజ్లో 21 కిలోమీటర్ల మేర ఈ మూసీ ప్రక్షాళన జరుగుతుంది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఫస్ట్ ఫేజ్గా పెట్టుకున్నారు. దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. మార్చిలో ఈ ఫస్ట్ ఫేజ్ పనులు ప్రారంభం అవ్వాలి. సంక్రాంతిలోగా ఫస్ట్ ఫేజ్ డిపిఆర్పై ఓ క్లారిటీ రావాలి. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసి అభివృద్ధి చేయాలి. ఇది ప్లాన్. 51 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం జరగాలి. ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతోటి ఈ నిర్మాణాలు చేపట్టాలని ప్లాన్గా పెట్టుకుంది ప్రభుత్వం.